కొంతకాలంగా భారత వ్యతిరేక కుట్రలకు బ్రిటన్ వేదికగా మారింది. ఓవైపు ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు, మరోవైపు ప్రభుత్వమే హిందూ జాతీయవాదాన్ని ముప్పుగా పరిగణించి హద్దుమీరింది. ఇంకోవైపు వలసదారుల ఏరివేతలో కూడా ఇండియన్స్ ఫస్ట్ వైఖరిని అవలంబించింది. ఈ పరిణామాలతో బ్రిటన్లోని స్టార్మర్ సర్కార్ భారత వ్యతిరేక అజెండాను నెత్తికెత్తుకుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కట్ చేస్తే ట్రబుల్ షూటర్ జైశంకర్ యాక్షన్లోకి దిగారు. లండన్లో బ్రిటన్ ప్రధానితో భేటీ అయ్యారు. పైకి యూకేతో దౌత్య సంబంధాలు, స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పంద చర్చలే జైశంకర్ యూకే పర్యటన లక్ష్యంగా చెబుతున్నా భారత వ్యతిరేక వైఖరి లెక్క తేల్చడమే అసలు టార్గెట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు జైశంకర్ లండన్ పర్యటన అసలు టార్గెట్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో పాటు ఖలిస్తానీల ఆట కట్టించడమే లక్ష్యమా? వాచ్ దిస్. ట్రబుల్ షూటర్ జైశంకర్ లండన్ టూర్ సీక్రెట్స్ ఏంటి? బ్రిటన్లో ఖలిస్తానీల ఆట కట్టించడమే అసలు లక్ష్యమా? యూకేలో భారత వ్యతిరేక కుట్రలకు చెక్ పెట్టబోతున్నారా? ఇటీవల బ్రిటన్ హోంశాఖ నివేదికలోని కొన్ని పేజీలు లీక్ అయ్యాయి. వాటిలో హిందుత్వాన్ని ఆందోళనకరమైన ఐడియాలజీగా యూకే గుర్తించినట్టు రాసుంది. ఇస్లామిక్ తీవ్రవాదం, ఖలిస్తాన్ ఉగ్రవాదం, హిందూ జాతీయ అతివాదం వంటి 9 రకాల తీవ్రవాదాల ముప్పును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రభుత్వ ఎక్స్ట్రీమిజం రివ్యూ నివేదిక పేర్కొంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళతో ప్రపంచమే హిందుత్వం గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్న టైంలో బ్రిటన్ చేసిన దుస్సాహసం ఇది. దీనికి ముందు అంటే జనవరి 26వ తేదీన లండన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్తానీలు రెచ్చిపోయారు. రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడిన కొందరు ఖలిస్తానీవాదులు భారత సమగ్రతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2023 మార్చిలో కూడా అక్కడే ఇలాంటి సీనే జరిగింది. అప్పుడు ఏకంగా భారత త్రివర్ణ పతాకాన్ని దించి ఖలిస్తానీ జెండా ఎగరేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కంగనా ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శిస్తున్న యూకేలోని సినిమా థియేటర్లలో కొంతమంది ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వీటన్నింటిపైన భారత్ సీరియస్ అయింది. భారత వ్యతిరేక హింసాత్మక శక్తుల నిరసనలు, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని యూకేలోని స్టామర్ ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ స్టామర్ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కట్ చేస్తే ట్రబుల్ షూటర్ జైశంకర్ లండన్లో అడుగుపెట్టారు. యూకే, ఐర్లాండ్లలో 6 రోజుల పర్యటనలో భాగంగా తొలుత లండన్ వెళ్లారు జైశంకర్. ఆ దేశ ప్రధాని స్టామర్ సహా కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ, హోం సెక్రటరీ ఈవెట్ కూపర్, బిజినెస్ అండ్ ట్రేడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జొనాథన్ రెనాల్డ్స్తో పాటు పలువురు బ్రిటిష్ మంత్రులతోనూ జైశంకర్ భేటీ అయ్యారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకోవడం వరకు చాలా అంశాలపై చర్చలను ముందుకు తీసుకువెళ్లడమే అధికారికంగా ఈ పర్యటన లక్ష్యం. ముఖ్యంగా భారత, బ్రిటన్ మధ్య ఎప్పటినుంచో పెండింగులో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఫోకస్ చేసినట్టు ప్రకటించారు. నిజానికి గత నెలలో యూకే మంత్రివర్గం భారత పర్యటన సమయంలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. తాజా టూర్లో వాటిని ఒప్పందాలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి 2021 మే నెలలోనే ప్రధాని మోడీ, బ్రిటన్ అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను ప్రకటించారు. అప్పటినుంచి పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో చర్చలు ముందుకు వెళ్లలేదు. ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమల్లో ఇండియా తమకు మరింత భాగస్వామ్యాన్ని కల్పించాలని యూకే కోరుతోంది. కానీ మోడీ ప్రభుత్వం ఈ 2 రంగాల్లో సాంప్రదాయికంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవైపు తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటార్ వెహికల్స్, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయల్ని భారత మార్కెట్కు చేరవేయాలనేది బ్రిటన్ ఆలోచన. అయితే ఇది స్థానిక పరిశ్రమల్ని, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని భారత్ భావిస్తోంది. బ్రిటన్కు వస్త్రాలు, ఆహార పానీయాలు, ఫార్మస్యూటికల్స్, పొగాకు, తోలు, చెప్పులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని ఇండియా కోరుకుంటోంది. ఈ ఒప్పందం జరిగితే భారత్కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపవుతాయని, 2035 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది. ఇలా ఇరు దేశాల స్వేచ్ఛ వాణిజ్యంలో సానుకూల, ప్రతికూల అంశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం ఇంత సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఇండియా, బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కాస్త పక్కన పెడితే జైశంకర్ అసలు లక్ష్యం మాత్రం ఖలిస్తానీల ఆట కట్టించడమే అన్న చర్చ జరుగుతోంది.
ఎందుకంటే బ్రిటన్ చాలా కాలంగా ఖలిస్తానీ కుట్రలకు వేదికవుతోంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనను చూస్తే బ్రిటన్లో ఖలిస్తానీ ప్రభావం ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీ తన హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూలో నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదం ఇండో కెనడియన్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే కథనాన్ని తొలగించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నిరసన చేపట్టారు. ఓ ప్రముఖ యూనివర్సిటీ ఉగ్రవాదుల ఒత్తిడికి తలవంచి ఇటువంటి చర్యలు తీసుకోవడం సరైన చర్య కాదని నిరసించారు. తమకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్న వారిని అణిచివేయడంలో భాగంగా ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన జైనా థిల్లాన్ అనే స్కాలర్ ఎ థ్రోన్ ఇన్ ది మ్యాపిల్ హౌ ది ఖలిస్తానీ క్వశ్చన్ ఈజ్ రీషేపింగ్ ఇండియా కెనడా రిలేషన్స్ అనే కథనాన్ని రాశారు. దీనిని ఫిబ్రవరి 15న హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూ ప్రచురించింది. అనంతరం ఫిబ్రవరి 22వ తేదీన కథనాన్ని, రచయితకు సంబంధించిన సమాచారాన్ని తొలగించింది. కథనంలో పలు మార్పులు చేయాలని రచయితకు సూచించింది. ఇండియాలో ఖలిస్తానీ ఉగ్రవాద చరిత్ర, కెనడాలో దాని ఎదుగుదల, ఇండో కెనడా సంబంధాలపై ప్రతికూల ప్రభావం గురించి దీనిలో స్పష్టంగా వివరించారు. కట్ చేస్తే హార్వర్డ్పై ఖలిస్తానీ ఉగ్రవాద అనుకూల సంస్థలు ఒత్తిడి చేయడంతో ఆ కథనాన్ని తొలగించింది. దీనిపై రచయిత జైనా థిల్లాన్ వాస్తవాలకు తాను రాసిన కథనం నిదర్శనమని, కాబట్టి ఎటువంటి మార్పులు చేయనని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ చర్యలు ఉగ్రవాద సంస్థల బెదిరింపులకు అనుగుణంగా పనిచేస్తున్నాయనే విషయం స్పష్టమైందని ఎద్దేవా చేశారు. బ్రిటన్లో ఖలిస్తానీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. 2024 డిసెంబర్లో ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను యూకేలో కిల్ మోడీ పాలిటిక్స్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. వెస్ట్ బ్రోమ్విచ్లో గురుద్వారాలో ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కిల్ మోడీ పాలిటిక్స్ వాంటెడ్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. 2023 తర్వాత బ్రిటన్లో సైలెంట్ అయిన ఖలిస్తానీ వాదులు మళ్లీ చెలరేగడానికి కారణం కెనడాలో గేమ్ ఓవర్ కావడమే. కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా ప్రకటించడంతో అక్కడ ఖలిస్తానీ వాదులకు మద్దతు కష్టమైంది. భవిష్యత్తులో జస్టిన్ ట్రూడో మరోసారి కెనడాకు ప్రధాని కావడం కూడా ఇంపాసిబుల్ అని నివేదికలు తేల్చడంతో పన్ను తన శక్తుల్ని యూకేలో యాక్టివేట్ చేస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికాలోనూ ఖలిస్తానీలకు కష్టకాలం మొదలైంది. ట్రంప్ ఎంట్రీతో 6 ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ వెన్నులో వణుకు మొదలైంది. తమ దేశంలో భారత వ్యతిరేక శక్తులకు స్థానం లేదని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ముంబై ఉగ్రదాడి వెనుకున్న రాణాను భారత్కు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. సో అమెరికాలో ఖలిస్తానీ కుట్రలకు కాలం చెల్లినట్టే. అందుకే ఖలిస్తానీలు బ్రిటన్ అడ్డాగా మార్చుకుంటున్నారు. అయితే ఖలిస్తానీలకు ట్రూడో సర్కార్లాగా కీర్ స్టార్మర్ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తుందా అన్నది అసలు ప్రశ్న. నిజానికి అంతర్జాతీయంగా ఖలిస్తానీ రెక్కలు కత్తిరించేందుకు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడమో లేదంటే సన్నిహితంగా మెలగడమో చేసి అనుకున్నది సాధించింది. 2023లో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ఘటన విషయంలో మోడీ సర్కారు మొదటి అస్త్రాన్ని సంధించింది. మొదట న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ దగ్గర ఉన్న పోలీస్ అవుట్పోస్ట్ ని తీసేసింది. బ్రిటన్ హైకమిషన్ కి భారత్లో ఎలాంటి ముప్పు లేదు కాబట్టి పోలీస్ అవుట్పోస్టు అవసరం లేదని అధికారులు తెలిపారు. అలాగే బ్రిటన్ హైకమిషన్ ఉన్న కార్యాలయం బయట ఉన్న బ్యారికేడ్స్ ను తొలగించారు. ఒక దశలో ప్రజల సౌకర్యం కోసం అంటూ బ్రిటన్ హైకమిషన్ ఉన్న కార్యాలయం బయట ఫుట్పాత్ పై పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి కూడా సిద్ధమై ఆ విషయాన్ని బ్రిటన్ హైకమిషనర్ కి తెలిపారు. ఆ దెబ్బతో దారికి వచ్చిన యూకే తమ దేశంలో ఖలిస్తానీ శక్తులకు మద్దతుగా నిలవడం మానుకుంది. కానీ లేబర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ మారింది. ఆ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి జయశంకర్ యూకే వెళ్లారనేది దౌత్యవేత్తల మాట. వివరంగా చెప్పాలంటే బ్రిటన్లోనూ ఆట కట్టేస్తే ఖలిస్తానీల కథ ముగిసినట్టే. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు జయశంకర్.